హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే హంసలో క్రాస్ బాతులు అండ్ మనం ప్యాకాట్లో ముందర చూసే కొంగలు, ప్యాకాట్లో ముందర సింబల్లో కొంగలు ఉంటాయి కదా, అలాగా పొడవాటి కాళ్ళు ఉన్న కొంగలు ఈరోజు చూసేద్దాం ఈ లవ్ లేక్లో. ఇదైతే దుబాయ్లో ఉన్న లవ్ లేక్ అనమాట. ఇవి హంస లాంటి స్ట్రక్చర్ ఉన్న బాతులు అనమాట. చూడ్డానికి హంసలానే ఉంటాయి, బట్ ఇవి బాతులే. అండ్ ఇవి పెద్ద జాతి బాతులను కూడా అంటారు. హంసలో క్రాస్ అని కూడా చాలామంది అంటారు. ఇవి సముద్రాల్లో ఎక్కడో ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి. ఇది 10 నుంచి 20 కేజీల వరకు కూడా ఇవి పెరుగుతాయన్నమాట. చాలా పెద్ద జాతివి ఇవి. అండ్ ఇవైతే వీటిని ఫెర్టిలైజేషన్ చేసి ఇక్కడ వీళ్ళు డెవలప్ చేసి వీటిని పెట్టారంటే చాలా పెద్ద విషయం గాయస్. ఏదైనా మనం ఒక బర్డ్స్ని కానీ ఏ యానిమల్నైనా మనం పెంచడం అంటే చాలా కేరింగ్ ఉండాలి, వాటికి చాలా ప్రొటెక్షన్ ఉండాలన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉన్నది నాకు వీటిని చూస్తే. నాకు అనిమల్స్ అంటే ఇష్టం కాబట్టి మీలో అనిమల్స్ని ఎంతమంది లైక్ చేస్తారో కామెంట్ చేయండి గైస్. మనము ఇంకా నెక్స్ట్ వచ్చి ప్యాక్ పైన ఉన్న కొంగలు చూద్దాం అనమాట. ప్యాక్ పైన మనం ఎప్పుడు ఇంత పెద్ద కొంగలు మన చెరువులో ఉన్నాయా, లేదా మన ఊర్లో ఎప్పుడు కనిపిలా, అంత చిన్న చిన్న కొంగలే కదా అని అనుకుంటాం కదా. అదే అలా కాదు గైస్, ఇక్కడ ఉన్నాయి అలాంటి పెద్ద పెద్ద కాళ్ళు ఉన్న కొంగలు. ఇవి చూడండి, ఇవి సెంటర్ పాయింట్లో నిలబడ్డాయి అనమాట. మనం అసలు వీడియో మన కెమెరాకి అందకుండా మధ్యలో నిలబడ్డాయి. ఇవి ఒడ్డుకు రాలేదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికే 5 పైన అయిపోయింది. మామూలుగా ఎండకెళ్ళి ఉంటే ఇవి కొంచెం అలా తిరుగుంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఒడ్డుకు ఉన్నాయి కాబట్టి క్లియర్గా కనిపించలేదు. నేను ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, దాంట్లో ఇంకా కొంచెం క్లియర్గా ఉన్నాయి. ఇవన్నీ ఇవి తినే ఫీడ్ అనమాట. ఇవి హాయిగా వాటర్లో ఆడుకొని గట్టిపైనకి వచ్చి ఇవి తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన యాత్రికులు ఏమి ఫుడ్ కానీ వీటికి వేయడం, వీటిని పట్టుకోవడం కానీ ఏం చేసినా మనకు ఫైన్లు పడిపోతాయి అన్నమాట. సో మనం ఏం చేసినా వీటితో చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోవడమే, అంతే గాయస్.